ఆసిఫాబాద్ మండలం గంటలాగుడలో పులి దాడి ఘటనలో బాధితుడికి నష్టపరిహారం అందజేశారు. ఇటీవల పులి దాడి చేసిన ఘటనలో ఆవు మృతి చెందింది. బాధితుడు బానోతు రాములకు నష్టపరిహారం కింద 5,000 రూపాయలను తక్షణ సాయంగా అందించారు అటవీ శాఖ అధికారులు. మా గొడ్డు మేతకు పోయింది, మా మనిషి పోయిండు. మేత రాగాది కొద్దిగా వెనక నడుస్తుండే పెద్ద కోడని, దానికి సాయంత్రం వెనకాది రోజు వెనక వచ్చేది. అది రాకపోయేసరికి పోయి తిరిగి చూసినామైతే అది అక్కడ పులి తినిందే, దానికి తిని ఊట పోయి తీసుకుపోయింది. ఆ వెంటనే ఫారెస్ట్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి పంచనామా చేసి మాట్లాడి నష్టపరిహారం అని 5,000 ఇచ్చిండు, మళ్ళీ ఇస్తామని చెప్పిండు. ఇచ్చిన మా అటవీ శాఖ అధికారులు తెలియజేయాలి, ఎవరు భయపడకూడదు. చేనులోకి వెళ్లే వాళ్ళు డప్పు చాటింపు గాని ప్లేట్ తో కొట్టాలి, శబ్దం చేస్తూ ఉండాలి. 10 మంది వెళ్ళినప్పుడు ఒకరు కావాలి ఉండాలి, సౌండ్ చేస్తూ విజిలేస్తూ ఉండాలి. అది ఎందుకంటే మనకు ఏ జంతువు వస్తుంది ఏం వస్తుంది అనేది మనకు తెలియదు కదా. మనం ఒకటి కావాలి నుంచి మనం చేసుకుంటూ ఉండాలి, అబ్జర్వేషన్ బాగా ఉండాలి. దీనివల్ల ఏమైతే అంటే మనకు ఏ జంతువు వస్తుంది కూడా మనకు తెలియదు. చిత్తూరు జిల్లా కుప్పం